హాయ్ వ్యూవర్స్, కేవీ కిచెన్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు చపాతీలు ఎలా మృదువుగా చేయాలో చూపిస్తున్నాను. పిండి ఈ విధంగా కానీ కలిపితే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఇందులో 250 గ్రామ్స్ వరకు ఆశీర్వాద్ ఆటా యాడ్ చేస్తున్నా. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇలా మిక్స్ అయ్యాక ఇప్పుడు హాట్ వాటర్తో దీన్ని కొంచెం కొంచెం కలుపుకుందాం. ఇలా కొంచెం కొంచెం హాట్ వాటర్ వేసుకొని పిండిని బాగా కలపాలండి. ముద్దలాగా అయ్యే వరకు కొంచెం కొంచెం హాట్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా హాట్ వాటర్ వేసి కలపడం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. చాలా అంటే చాలా. హాట్ వాటర్తో కలిపాక ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కలుపుతున్నాను. ఇలా ఆయిల్ వేయడం వల్ల ఇంకా మృదువుగా వస్తాయండి. ఇలా ఆయిల్ వేసి బాగా కలిపాక ఒక బౌల్ పెట్టి ఒక 1/2 అవర్ పక్కన ఉంచుతున్నాను. ఇప్పుడు ముందుగా ఒక 1/4 కిలో బంగాళదుంపలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఈ ముక్కలను వేస్తున్నాను. కాస్త ఉప్పు, కొంచెం వాటర్ వేసి ఒక 10 to 20 మినిట్స్ ఉడికిస్తున్నాను. ఇప్పుడు ఉడికాక వీటిని పక్కకు తీసి చల్లారాక బాగా స్మాష్ చేస్తున్నాను. ఇప్పుడు కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇవి కాస్త చిటపట అన్న తర్వాత ఆనియన్స్ 1 కప్పు యాడ్ చేస్తున్నాను. ఇవి కాస్త దూరగా వేగాక 2 పచ్చిమిర్చి చీలికలుగా చేసి వేస్తున్నాను. వీటిని బాగా వేయించాలండి. చిన్న బౌల్ తీసుకొని అందులో లూజ్ గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. దాన్ని వాటర్తో బాగా మిక్స్ చేసుకోవాలి, గడ్డలు లేకుండా. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను. ఇవి ఆనియన్స్ బాగా వేగాక ఇప్పుడు కరివేపాకు వేసి వేయిస్తున్నాను. ఈ కర్రీ హోటల్ స్టైల్ కర్రీ లాగా చాలా బాగుంటుందండి. చపాతీలోకి బాగుంటుంది, అలాగే పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చిటికెడు పసుపు వేసి బాగా వేయిస్తున్నాను. పసుపు వేసాక ఇప్పుడు ముందుగా మెదపి పెట్టుకున్న ఆలూను వేస్తున్నాను. ఈ ఆలు కాస్త మిక్స్ అయ్యాక కొంచెం వాటర్ వేస్తున్నాను. కొంచెం వాటర్ వేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి. 5 మినిట్స్ కుక్ అయ్యాక ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఫ్లోర్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇది మూత పెట్టి ఇంకాస్త 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతేనండి, చపాతీ కర్రీ రెడీ అయిపోయింది. 1/2 అవర్ తర్వాత చూద్దాము. పిండి చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు ఇంకోసారి కలుపుకుందాం. ఇలా కలిపాక చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన పెడుతున్నాను. వీటిని ఇప్పుడు చపాతీలాగా చేస్తున్నాను. చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇలా కానీ కలుపుకుంటే పిండిని. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో.